కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో నిన్న జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృత్యువాత పడగా 17 మంది క్షతగాత్రులయ్యారు. కాకపోతే ఈ ఘటనకు సంబంధించి క్షతగాత్రులకు వైద్య చికిత్స ఎలా జరుగుతుందనే విషయం తెలుసుకునేందుకు పలాస ఆసుపత్రికి వచ్చినట్టు మాజీ కేంద్ర మంత్రి కిలి కృపణమంత్ ఉన్నారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. నిన్న ఒక పర్వదినం, కార్తీక మాసం తొలి ఏకాదశి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఆ భక్తుల తాలూగా ఉత్సుకత ఈరోజు వారి పాలిట శాపంగా మారింది. ఈ ఘటన ఏ విధంగా తీసుకుంది? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇప్పుడే క్షతగాత్రులను కూడా చూసి రావటం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన యూజువల్గా ఇప్పుడు దేవాలయం ఏదైతే ఉందో దాన్ని చిన్న తిరుపతిగా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. అటువంటి దేవాలయంలో భక్తుల రద్దీ ఉంటుంది, అధిక సంఖ్యలో భక్తులు ఉంటారని ఈ ప్రభుత్వం తెలుసుకోకపోవటం ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమనే అంటాను, ప్రభుత్వ వైఫల్యమనే నేను అంటాను. ఎందుచేతనంటే కోర్స్ వాళ్ళకి కొన్ని భక్తులు అంత రద్దీగా ఉంటుందని తెలుసుకోలేదు అనుకున్నా, వాళ్ళ పోలీస్ మెన్ 2 ఉన్నారు అక్కడ. వాళ్ళకి పూర్తిగా సమాచారం లేదు అంటానికి కూడా లేదు. 2 పోలీసులు ఉన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఆ దేవాలయంలో తొక్కిసలాడుతుండేటప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఇంటిమేట్ చేయాలి కదా. ఇంటిమేట్ చేయలేదు సరికదా బాధ్యతారాహిత్యంగా. మీరు చూడండి, నిన్నటి నుంచి ఈ దుర్ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మనందరం నిమిత్త మాత్రం అంటారు. అంటే జరిగిన ఈ దుర్ఘటనకి, ఈ దురదృష్టకరమైన సంఘటన కూడా ఆ శ్రీమన్నారాయణ మీద తోసేశారు ముఖ్యమంత్రి గారు. అది ఇంక మీ కర్మ అనేటట్టుగా వారు మాట్లాడారు. అదేవిధంగా వారి ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రులుగా ఉండేవారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. అసలు ఈ దేవాలయం అనేది ప్రైవేట్ దేవాలయం, దేవాదాయ శాఖకు సంబంధించింది కాదు అని వారు అంటారు. అంటే ప్రైవేట్ దేవాలయాలకు వచ్చే భక్తుల తాలూకా వారు ప్రైవేట్ భక్తులు అవుతారు, దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయాలకు భక్తులు వస్తే వారు ప్రభుత్వ భక్తులు అవుతారా? ప్రైవేట్ భక్తులకు ప్రాణం ఖరీదు ఒకటి, ప్రభుత్వ భక్తులు ప్రాణం ఖరీదు ఒకటి. ఇంకా నిజమే, సంతోషం, వాళ్ళు తెలుగుదేశం భక్తులు కాదు అని వారు వ్యాఖ్యానించకపోవటం చాలా సంతోషం. ఇది కేవలంగా బాధ్యతారాహిత్యంగా వారి మీద ఉన్న తప్పు ఇతరులపై తోసే విధంగా వారు మాట్లాడుతున్నారు. మాకు కనీస సమాచారం లేదు అంటారు. ఒక ప్రతిష్టాత్మక దేవాలయంలో ఒక పర్వదినాన ఇదివరకు రాష్ట్రంలో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తున్నాం. అటు వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో కానీ, చందనోత్సవం నాడు సింహాచలంలో జరిగిన వరహానరసింహస్వామి టెంపుల్లో జరిగిన దుర్ఘటన కానీ, నేడు ఈ చిన్న తిరుపతి అనబడే ఈ దేవాలయంలో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మీరు చూసేటప్పుడు భక్తుల తాలూకా భద్రత, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత, ఈ ప్రభుత్వం కాపలాదారుగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? నా స్ట్రైట్ క్వశ్చన్. నేను ఒకటే అడుగుతున్నాను. యూజువల్గా వివిధ రాజకీయ పార్టీలు అధికార ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఒక నిరసన కార్యక్రమమో, ఒక ప్రొటెస్టో, ఒక ప్రజా ఉద్యమమో చేసేటప్పుడు హౌస్ అరెస్టులు అని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి తరలించి కూడా మెన్నేమో ప్రతి ఇంటికి ఒక పోలీసుని పెట్టి మీరు నిరోధిస్తున్నారే. ఏం లేదు, మొన్న సంతకాల సేకరణ విషయంలో నేను వైజాగ్ బీచ్లో ఒక 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక క్యాండిల్ ర్యాలీ చేస్తే 100 మందికి 8 మంది పోలీసులు వచ్చారండి. అదేవిధంగా ప్రతిపక్షం ఏదైనా కార్యక్రమం చేస్తాము అని వారు పూనుకునేటప్పటికీ ఒక్కొక్క ప్రతిపక్షం తాలూకా కార్యకర్త ఇంటి దగ్గర 100 కొద్ది పోలీసులను దించుతారే. మరి ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక పర్వదినం, కార్తీక మాసం ఏకాదశి అంటే వైష్ణవ దేవాలయాలని, వెంకటేశ్వర దేవాలయాలను భక్తులతో తొక్కిసలాట్లకు గురవుతారు. ఆ విషయం మీకు తెలియదు అంటాం. అంటే దీనికి మీకు సమాచారం ఇవ్వాలా? మరి రాజకీయ కార్యక్రమాలకు మీకు ఏమైనా సమాచారం ఇస్తున్నారా? ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ శాఖ ఏదైతే ఉందో, పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో, అదేవిధంగా ఇంటెలిజెన్స్ విభాగాలను కూడా వాళ్ళు కేవలంగా కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాడుకుంటున్నారు. భక్తులకు భద్రత కల్పించాలని, ఈ రాష్ట్ర ప్రజలకు కస్టోడియన్స్గా, కాపలాదారుగా ఉండాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి మరణించిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, వాళ్ళకి ఏదైతే ఎక్స్గ్రేషన్ అని విద్యాశాఖ మంత్రి గారు వచ్చారు, వారు ఒక స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఒక్కొక్క మృతుల కుటుంబాలకి 15 లక్షలు ఇచ్చారు. వారు స్పెషల్ ఫ్లైట్లో రాకుండా ఆ ఖర్చులు కూడా మృతుల కుటుంబాలకు చెందే విధంగా అమరావతి నుంచి కూడా వారు అనౌన్స్ చేయొచ్చు. ఈ ఎక్స్గ్రేషియాని అమరావతి నుంచి కూడా వారు అనౌన్స్ చేస్తే అట్లీస్ట్ మృతుల కుటుంబాలకు ఒక 25 లక్షలు ఇస్తారు. అయితే 25 లక్షలు ఇచ్చినంత మాత్రాన వారి బాధ్యత వదిలించేసుకుంటారా? నేను స్ట్రైట్ క్వశ్చన్. ఇది కేవలంగా ప్రైవేట్ దేవాలయం, మాకు సంబంధం లేదు అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి మాట్లాడారే. గతంలో జరిగిన దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో, అటు గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణించారు. మొన్న తిరుపతి టికెట్స్ కొనుక్కునే, వైకుంఠ ఏకాదశి టికెట్లు కొనుక్కునేటప్పుడు చాలామంది తొక్కిసలాట్లో మరణించారు. చందనోత్సవం రోజు మరణించారు. వారు జరిపిన ఎంక్వైరీ ఏంటి? వీటికి కారకులైన వారి మీద వారు తీసుకునే బాధ్యతలు ఏంటి? దీనికి తోడు ఏదైతే ఈ దేవాలయం
వందలాది కోట్లు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 12.5 ఎకరాల్లో ఇక్కడ డాక్టర్ రాజకుమార్ గారు వారి ఫాదర్ పండా గారు 94 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పరివర్తన కోసం, దైవ చింతన కోసం హిందూ ధార్మిక సంస్థను వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వారు నిర్మించారు. అదేదో తప్పులాగా డాక్టర్ రాజకుమార్ గారికి రీసెంట్గా వారికి హార్ట్ సర్జరీ అయింది. 2 గంటలకు తీసుకువెళ్ళి మధ్యాహ్నం 2 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు వారికి పోలీస్ స్టేషన్లో వారికి ఉంచారు. అంటే ఎవరైనా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అసలు దైవత్వం అంటే ఏంటండి? నిజమైన దైవత్వం అంటే ఆధ్యాత్మికత ప్లస్ సామాజిక బాధ్యతల కలయికే నిజమైన దైవత్వం. ఆ దృష్టితో డాక్టర్ రాజ్కుమార్ గారు వారి ఫాదరు ఒక సామాజిక బాధ్యతతో, ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో 12.5 acresలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టి ఈ ప్రాంత ప్రజలకు వారు బహూకరించారు. అదేనా వారు చేసే తప్పు? వారిని మీరు అరెస్ట్ చేస్తారు. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోదు. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రభుత్వం వారు ఇంట్రాస్పెక్ట్ చేసుకుని ఆత్మపరిశీలన చేసుకుని ఇది మాది తప్పు అనుకోరు. పోలీస్ శాఖ మీద మీరు ఏ బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా పోలీస్ శాఖను పక్కన పెడతారు. తిరిగి సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన ఒక డాక్టర్ని తీసుకువెళ్ళి రీసెంట్గా హార్ట్ సర్జరీ అయిన డాక్టర్ రాజ్కుమార్ అనే వ్యక్తిని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచి వారిని ఇంట్రాగేట్ చేయటం ఎంతవరకు న్యాయం? ఏ మెసేజ్ మీరు ఈ సమాజానికి ఇచ్చేవారు అవుతారు? అంటే సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ముందరకు వచ్చే వాళ్ళకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వారికి ఉన్న సంపదలో కొంత భాగం ప్రజలకు ఆ సర్వీస్ చేయాలని ఒక సానుకూల దృక్పథం, ఒక సేవా తత్వత ఉన్న వ్యక్తులు మరికొంతమంది ముందరకు రాకుండానా మీరు ఇస్తున్నారు మెసేజ్? ఎట్లాంటి మెసేజ్ని ఇస్తున్నారు? మీరు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? పోలీస్ శాఖ మీద మీరు తీసుకునే చర్యలేంటి? అక్కడ 2 కానిస్టేబుల్స్ ఉన్నారు, అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ మెసేజ్ మీరు ఎస్పీకి ఇవ్వకపోవటానికి గల కారణం ఏంటి? అటు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కాకుండా కేవలంగా సామాజిక సేవా కార్యక్రమాల దృష్టితో సేవ చేసే ఒక వ్యక్తి మీద ఒక డాక్టర్ని కూర్చోబెట్టడం అన్నది ఎంత విచారకరం, దురదృష్టకరం. ఒకసారి ఈ ప్రాంత ప్రజలు ఆలోచించాలని, ఏదైతే నిరంకుశ వైఖరితో కూటమి ప్రభుత్వం ముందరకు అడుగేస్తుందో ఈ నిరంకుశ వైఖరి నశించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి మాట కూడా వెనక్కి తీసుకోవాలి. మేమందరం నిమిత్త మాత్రులు అంటున్నారు. నిమిత్త మాత్రులు అంటే ఏంటి? మీకేం సంబంధం లేదా? మీకు బాధ్యత లేదా? మీ బాధ్యతలు పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారా? మీ బాధ్యతను డైరెక్ట్గా మీరు ఆ శ్రీమన్నారాయణ మీదకే నెట్టేసే విధంగా, ఆ భగవంతుడిపైకే నెట్టేసే విధంగా మీరు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది అని తెలియచేసుకుంటూ, ఇది ప్రభుత్వ దేవాలయం లేకపోతే ప్రైవేట్ దేవాలయం అని వ్యాఖ్యానించడం కూడా చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలు. అది ప్రభుత్వ దేవాలయమైనా ప్రైవేట్ దేవాలయమైనా ప్రజల తాలూకా ప్రాణాలను రక్షించవలసిన బాధ్యత, ప్రజల కస్టోడియన్స్గా ఉండాల్సిన బాధ్యత, ప్రజల కాపలాదారులుగా ఉండాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వాలపైనే ఉంటుందని హెచ్చరిస్తూ, ఈ వైఫల్యం అన్నది కేవలంగా రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని, కేవలంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరొకసారి ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియచేసుకుంటూ, దైవ సన్నిధికి చేరిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని. క్షతగ్రాతులు అనేక మంది ఉన్నారు, అందరూ చాలామంది ఫ్రాక్చర్స్తో ఉన్నారు. వారు కోలుకునేటప్పటికి సుమారు ఒక 6 weeks to 2 months టైం పడుతుంది. వారు సురక్షితంగా ఇంటికి చేరేదాకా ప్రభుత్వమే పూర్తి బాధ్యత ఆ క్షతగ్రాతుల తరపున వహించాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం. కనుక ఆ నిర్వాహకులకు కానీ స్థానికులకు కానీ ఎవరు కూడా ఇంత పెద్ద మొత్తంలో భక్తులు తరలి వస్తారని ముందస్తు అంటే ఒక ఆలోచించకపోవడం ఈరోజు ఆ ఘటన జరగడానికి దోహదపడిందా? లేకపోతే తొలిసారిగా భక్తుల దర్శనార్థం తెరిచినటువంటి ఆ దేవాలయాన్ని వీక్షించేందుకు ఆ పర్వదినాన్ని వేదిక చేసుకుంటారు? నేను అదే మీకు చెప్పాను, ముందస్తుగా ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. నేను అదే మీకు నా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇతర రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న కార్యక్రమం, చిన్న యాజిటేషన్ చేస్తామనేటప్పుడు పర్మిషన్స్ ఇవ్వని మీరు, హౌస్ అరెస్టులు చేసిన మీరు, ఇంత పెద్ద సంఖ్యలో ఇటువంటి కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు అని తెలుసుకోపోవటం అది ప్రభుత్వ వైఫల్యం కాదా? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఖచ్చితంగా ప్రభుత్వమే వహించాలి. ఎక్స్కేసీఆర్ చెల్లింపు విషయంలో కూడా ఈ 15 లక్షల రూపాయలు అనేది అది తాత్కాలిక ఉపశమనంగా భావించవచ్చా? లేకపోతే దీన్ని ప్రైవేట్ దేవాలయంలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఆ మాత్రం ఎక్స్కేస్ సరిపోద్దనేటువంటి సంతృప్తి అంటే తూతుమంతంగా ఒక ప్రాణం ఖరీదు 15 లక్షల అండి. ప్రాణం ఖరీదు ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేవు. ఇది తూతూ మంత్రంగానే మమ అనే కార్యక్రమం 15 లక్షల రూపాయలు. మోడీ గారి ధర్మాన్ని ఈరోజు రూపాయి విలువ ఎంత ఉంది? 15 లక్షల రూపాయలకు ఉన్న విలువ ఏంటి? అదే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరణించిన కుటుంబాలకు కనీసం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వారు ఇవ్వాలి. 50 లక్షలు కూడా అది వారి ప్రాణం ఖరీదు కాదు.
వారికి ఒక భరోసా, ప్రభుత్వాలు మీ పక్కన ఉన్నాయని ఒక భరోసా కల్పించడమే కాకుండా తప్పు చేస్తామని ఒప్పుకోవడం కూడా అవుతుందని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం ఏదైతే ఈ ఘటన ఉందో దురదృష్టకరం. పలాస పరిసర ప్రాంతాలకు ఒక చిన్న తిరుపతిగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ భక్తులు కట్టినటువంటి దేవాలయాన్ని ప్రైవేటు దేవాలయంగా వక్రీకరించడం, ప్రైవేటు దేవాలయంలో జరిగిన ఘటన వారికి సంబంధించినంత వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, ఇవన్నీ కూడాను ఒక మానవీయంగా ఆ భక్తుల పట్ల ప్రభుత్వం వక్రీస్తున్న తీరును మాత్రం ఆమె తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇంతమంది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చిన విషయం అక్కడ ఉన్నటువంటి 2 కానిస్టేబుల్ తెలుసు. వారు కనుక పోలీసులు సమాచారం ఇచ్చినట్టయితే ఈ దుర్ఘటన జరగకుండా కట్టడి చేసేందుకు మాత్రం ప్రయత్నించినట్టయితే ఈ 9 మంది ఈరోజు దుర్మరణం పాలై ఉండేవారు కాదు. 17 మంది క్షతగాతులు కూడా అయ్యారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఎక్స్కేషియా ఉందో అది మాత్రం 15 కాకుండా 15 లక్షలు కాకుండా 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. క్షతగాతులు పూర్తిగా నయమై ఇండ్లకు వెళ్ళినంత వరకు కూడా వారికి వైద్య సేవలు అందించాలి, ఆ కుటుంబాలకు బాసటగా నిలవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఏవైనా కూడాను ఏదైనా ధర్నాలు రాస్తారోకోలు చేస్తే పోలీసు బందోబస్తు చేసి హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసినట్టు ప్రభుత్వం తండోపతండాలకు వచ్చిన భక్తుల విషయంలో ఎందుకు ఈ తత్సారం వహించారు? ఈ తత్సారం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? కేవలం ప్రైవేట్ దేవాలయం అన్నట్టు ఒక చిన్న చూప, లేకపోతే భక్తుల పట్ల ఉన్నటువంటి అప్రతత భావం అన్న విషయాన్ని మాత్రం ఇంకా విచారణలో తేలనుంది. ఈ విషయంపై మాత్రం కూటమి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి ఆ క్షతగాతులను చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తుంది. మరి ఈ డిమాండ్ కూటమి ప్రభుత్వం ఏకీపిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.